ఈయన పని చేయడానికి వెళ్తే మళ్ళీ ఏదో రచ్చవడం గ్యారంటీ. మళ్ళీ ప్రూవ్ చేశాడు E20 పాలసీ చెడ్డది అని చెప్పడానికి వెళ్ళి E20 కారులో కూర్చునే మళ్ళీ వీడియో చేశాడు. అసలు పెట్రోల్ క్యాప్లో ఏముందో చూస్తే మీరు నవ్వుతారు. తన తోపని నిరూపించుకోవడానికి ఏ టాపిక్ని వదలడం. మొన్న రీసెంట్గా ఫారెన్ ట్రిప్ కని వెళ్ళి పార్లమెంట్ సమావేశాలకు లేట్గా వచ్చి మళ్ళీ దొరికిపోయాడు. ట్రోలింగ్ మామూలుగా జరగలేదుగా. ఇప్పుడు మళ్ళీ ఈ సీన్ ఏంటంటే ఈ E20 ఇష్యూ మీద ఎస్ఎన్ పూనువాలా కేజ్రీవాలా లీడ్ తీసుకుంటుంటే తను తట్టుకోలేకపోతున్నాడు. మన స్టార్ క్యాంపెయినర్కి కంగారు పుట్టుకొచ్చి నేను ఏదోటి గబగబా మాట్లాడాలని ముందుకు దూకేశాడు. చిన్న విషయం ఏంటంటే మనం చూసే హిట్ ప్రతి సినిమా ఫార్ములా చాలా సింపుల్. ప్రతిపక్ష నాయకుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఐ మీన్ ఫిజికల్గా చెప్పట్లే, మెంటల్గా తన ట్విస్టులతోటి ఎంత స్ట్రాంగ్గా ఉంటే సినిమా అంత జనరంజకంగా ఉంటుంది కదా. అదే సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. మన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు ఎంత వీక్గా ఉండబట్టే అమిత్ షా మోడీ ఆటలు సాగుతున్నాయంటే అది వారి అదృష్టమేమో. ఇది ఎలా ఉందంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా UAE కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఇక్కడే అసలు కామెడీ ఉంది. E20 ఫ్యూయల్ చెడ్డది అని చెప్పడానికి తను ఎంచుకున్న మార్గమే చాలా కామెడీగా ఉంది. అదే E20 కాంపాక్టబిలిటీ ఉన్నటువంటి కారులో కూర్చుని దాని క్యాప్ ఓపెన్ చేసి పెట్రోల్ కొట్టే దాని దగ్గర క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఇది E20కి సరిపోతుంది అని. దానిలో చూపించిన E20 ఫ్యూయల్ చెడ్డది అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశమే కావచ్చు, కానీ ఆయన చెప్పే విధానం మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ప్రభుత్వం తెచ్చిన E20 పాలసీ సపోర్ట్ చేసే కారులో కూర్చుని E20 చెడ్డది అని చెప్దాం అనుకుంటాడు ఆయన. హ్యాండ్లర్లు ఎవరైనా ఉంటే కనీసం పాత కార్నే ఇచ్చి ఆయన ఎవేర్ చేసి ఉండాల్సింది. ఇలాంటి దాన్ని కాపీ కొట్టడానికి కూడా కాస్త బుద్ధి ఉండాలి, ఐ మీన్ తెలివితేటలు ఉండాలి. అలాంటి మనోడి దగ్గర చాలా తక్కువ. చోటీ గంగా అనుకుని మురిక్కాలో దూకినట్టు ఉంటుంది ఈ పరిస్థితి. మీకు కేలాగతే హే, ఇది తెలుగు తక్కువతనమా లేక స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం వల్ల జరుగుతున్నటువంటి పొరపాట్ల? ఈ తిప్పల గురించి మీరు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్. జై హింద్.